తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ అధిష్టాన నాయకుల ఆదేశాల మేరకు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో టీటీడీ ఆధ్వర్యంలో కొండగట్లో నిర్మించబోయే మాల విరమణ మండపం ఏర్పాట్ల గురించి తాజా సమాచారం తెలుసుకోవడానికి చొప్పదండి నియోజకవర్గ సీనియర్ నాయకులు మొగిలిపాలెం రమేష్ ఆధ్వర్యంలో కొండగట్టు ఈవోను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొండగట్టు ఈవో సానుకూలంగా స్పందించి మండప నిర్మాణ ఏర్పాట్లో ఎటువంటి జాప్యం లేదని, భూసార పరీక్షలు నిర్వహించే కమిటీ సభ్యులు నేడు రేపు కొండగట్టుకొచ్చి మండపం నిర్మాణ స్థలాన్ని పరిశీలించి నివేదికలు సమర్పిస్తారని, ఆ తదుపరి నిర్మాణ ఏర్పాట్లకు టెండర్ అని పిలిచి త్వరితగతిన మండప నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చొప్పదండి ఎమ్మెల్యేతో టీటీడీ సభ్యులతో కూడా వారు ఎల్లప్పుడూ సంప్రదింపులు జరుపుతున్నారని, వారి నుంచి కూడా విశేష స్పందన వస్తుందని, అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారని, మండపం ఏర్పాట్ల పనుల వేగవంతానికి ఈవో కూడా తమ వంతు కృషి చేస్తున్నారని ప్రత్యేకంగా తెలిపారు. రానున్న రోజుల్లో కొండను ఆలయ సిబ్బంది సహకారంతో జన సైనికుల ఆధ్వర్యంలో ప్రతి నెల ఒక రోజును శుభ్రపరుస్తామని, అలాగే ఆలయంలో జరిగే ఉత్సవాల సమయంలో ఎటువంటి సేవలైనా అందించడానికి జనసేన కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ సీనియర్ నాయకులు నర్సింగ్ బాబు, జన సైనికులు శ్రీనాథ్, షబీర్, జగదీష్, అఖిల్, శ్రీకాంత్, సాయికృష్ణ, లక్ష్మణ్, రాజు, శ్రీనివాస్, సాగర్, రమేష్, శ్యామ్, వాసు మరియు రాష్ట్ర యువత అడక్ కమిటీ సభ్యులు సాయికృష్ణ, ఇతర జన సైనికులు పాల్గొన్నారు.